అట్లయితే ప్రభుత్వ పనితీరులు ఎలా ఉన్నాయి? దగ్గర దగ్గర సంవత్సర పరిపాలన దాటి రెండో సంవత్సరంలో కూడా అడుగు పెట్టబోతున్నాము. 18 నెలలు చూశారు. మరి ఏ అంశాలు బాగా అనిపిస్తున్నాయి? ఏవి కొంచెం ఇంకా ఫాస్ట్గా వెళ్తే బాగుంటుంది అనుకుంటారు? ఈ అభివృద్ధి బాగా ఎక్కువ శాతం మీద ఫోకస్ చేసాము అంటుంది. మరి సంక్షేమ పథకాలు కూడా బాగున్నాయా, లేకపోతే గత ప్రభుత్వం ఇచ్చిన 9 పథకాలు ఉన్నాయా? సంక్షేమ పథకాలు కూడా పర్లేదు, బాగా పర్లేదు. ఏ అంశాలు చాలా బాగా ఫాస్ట్గా వెళ్తున్నాయి సార్? అభివృద్ధి అంత స్పీడ్ ఏం కనపడతా మరి అంత ఏంటి సార్, మరి ఏంటి బ్యాలెట్ ఓటింగ్ బాగుంటుంది అంటారా, లేకపోతే ఈ టైం ఓటింగ్ ఆడపోతే ఓటింగ్ ఉంటుంది? అంటే ఈవీఎంకి వెళ్తామే బెస్ట్ అంటారా, బ్యాలెట్ ఓటింగ్కి వెళ్తాం బెస్ట్? పార్లమెంట్లో కూడా హోరాహోరీ వాళ్ళు చూసుకుంటారులేండి. బ్యాలెట్ ఓటింగ్ ఈవీఎంలు అనేవి వాళ్ళు చూసుకుంటారులే, కానీ వాళ్ళకి తెలుసుగా, మనకన్నా ఎక్కువ తెలుసు కాదు. సార్ ఎలా ఉంది సార్ రేషన్ పెన్షన్ ఇవన్నీ? అవి బాగానే ఉండే, పర్లేదు. రోడ్లు వ్యవస్థలు రోడ్లు కూడా బాగానే ఉండే. ప్రజెంట్ ఇప్పుడు చూసుకుంటే ఎలా ఉంది సార్? పవన్ కళ్యాణ్ గారు కూడా ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఆయన విధులకు సంబంధించి ఎలా అనిపిస్తుంది ఆయన పనితీరు? ఆయన కొంచెం సైలెంట్గా ఉన్నాడు ప్రస్తుతం. ఎలా ఉండబోతుంది అంటారు? అంటే 2029 కూడా ఉంది కాబట్టి ఈసారి యంగ్ లీడర్స్ వస్తారంటారా సీఎం పదవికి? ఇటు లోకేష్ కానీ ఇటు పవన్ కానీ? ఇక అవి మనకు తెలియదండి, అవి అంతలోతుకి మనకు తెలియదు. అమరావతి ఎలా ఉంది సార్? పక్కనే అమరావతి కదా. ఏం కనపడతలా అంత ఇదే స్పీడ్, ఏం కనపడతలా అభివృద్ధి, అంత ఇదేం కనపడతలా. రియల్ ఎస్టేట్ ఎలా ఉందంటారు? ఇటు సాంతం మేము అదే చేసేది. నిజంగా చూసుకుంటే గతం కంటే కూడా ఇప్పుడు కొంచెం రేట్లు పెరిగినాయి అంటున్నారు, నిజమేనా? ఇళ్ల స్థలాలు రేట్లు అంటే ఒక ఊపులో పెంచారు, ఈయన వస్తే కొంచెం ఒక విధానంగా ఉంటాయి అని అంత ఇదేం కనపడతలా. పెరిగింది అలాగా కొనలేక అక్కడ ఊకున్నారు, ఎవరు కొంటలా పెడతలా, ఊరిని పెంచుకుంటమే ఇంతే కొంటలా. అంటే అడిగిన వాళ్ళే తప్ప కొన్నోళ్ళు లేరు, అంత ఇది పర్లేదు సార్. అమరావతి సైడ్ కూడా పర్లేదా? ఏమన్నా రేట్లు ఇట్లా ఊపు ఉన్నాయా? ఏది బాగా భూసేకరణ పక్కనే జరగట్లా, బేరాలు జరగట్లా. మరి ఎలా ఉంటుంది అంటారు? విశాఖపట్నంతో పాటు అమరావతి కూడా వస్తే పోలవరం కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోతుంది అంటారు 2028. టైం పడుతుంది ఇంకా. ప్రస్తుతం 18 నెలల పరిపాలన ఎలా అనిపిస్తుంది సార్? మీ అభిప్రాయం ప్రకారం చూస్తే డెవలప్మెంట్, సంక్షేమ పథకాలు రెండు అందుతున్నాయా, కొంచెం ఏదైనా లేట్ అవుతుంది? సంక్షేమ పథకాలు అన్నీ బాగానే ఉన్నాయండి. డెవలప్మెంట్ అనేది స్లోగా అవుతుంటుంది, ఒక సైడ్ అవ్వదు. లాస్ట్ 5 yearsలో విధ్వంసక పరిపాలన చూసాము. జగన్ విజన్ లీడరు, వన్ డే నైట్లో ఏమీ డెవలప్మెంట్ రాదండి, స్లోగా వస్తుంది. గుడ్ ప్రభుత్వం, గుడ్ గవర్నమెంట్. సార్ అమరావతికి చట్టభద్రత కల్పించి గెజిట్లో నోటిఫికేషన్ పాస్ అయితే బాగుంటుంది, ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇంకా అమరావతిని మార్చడానికి ఉండదు అనేది చంద్రబాబు గారు అని ఎలా అనిపిస్తుంది? రైట్ అండి, దానికి ఏకీభవిస్తున్నామండి. చట్టబద్ధత కల్పిస్తే ఇంకా నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినా దాన్ని చేంజ్ చేయలేరు, అది ప్రజల అభిష్టం. అంటే జీవోలు రద్దు చేసే సెక్షన్లు ఉండవంటారా? సెక్షన్లు ఉండవండి, అది ఒకసారి కేంద్రం యాక్సెప్ట్ చేసిన తర్వాత చట్టాలు, స్టేట్ గవర్నమెంట్కి ఆ పవర్ ఉండదు అంతే. సార్ చూసుకున్నట్లయితే ఒకవేళ మళ్ళీ ఓటింగ్ కనుక వస్తే రేపు 2029 బ్యాలెట్ ఓటింగ్ బాగుంటుందా, ఈవీఎంలు ఓటింగ్ బాగుంటుంది అంటారా? ప్రజలు ఎవరికి వేయాలో ఓటింగ్ వేస్తారండి. ఈవెన్ బ్యాలెట్ ఆర్ ఈవీఎం, దేర్ ఇస్ నో డిఫరెన్స్. ప్రజల అభిప్రాయం. ఈవీఎం స్కామింగ్ అనేది అది ఉట్టి అపోహ, చదువులేని వాళ్ళు మూర్ఖులు చెప్పే మాటలు. రాహుల్ గాంధీ గారు కూడా పదే అదే వాదన, ఈసీకే ఆయన సవాలు విసురుతున్నారు, మేము నిరూపిస్తామంటున్నారు. అసలు ఏం జరుగుతుంది? ఎలక్షన్ కమిషన్ అనేది మా కేంద్ర ప్రభుత్వం అండర్లో ఉండదు అంటున్నారు కదా. ఏమంటే ఈవీఎం స్కామ్ అనేది కష్టం అండి. ఏదన్నా ఒక ఈవీఎం బ్యాలెట్ పొరపాటున సిస్టమ్ ఫెయిల్ అయ్యి అవ్వచ్చు కదా, పిచ్చి మొత్తం స్కామ్ చేయలేరు. చేసుంటే మోడీ మొన్న 270 సీట్ల కన్నా ఎక్కువ రాలేకపోయాడు చెప్పండి. అది ఆలోచించారు, జనాలు ఆలోచించారు. అది మంత్రి నారాయణ గారు పెద్దపరిమి చిన్నపరిమి ఆ ఏరియాలో ఉన్నారు సార్. రెండో దశ ల్యాండ్ పూలింగ్కి రైతులకు ఉన్న అనుమానాన్ని నివృత్తి చేసి చెప్పడం జరిగింది. మరి రైతులు ముందుకు వస్తారా మరొకసారి? రైతుల్లో 90% పీపుల్ ముందుకు వస్తున్నారండి. 10% డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ క్లియర్ చేస్తే హ్యాపీగా ఉంటుంది. పోలవరం పరిస్థితి ఏంటంటారు? ఎప్పటి నుంచో చూస్తున్నారు. పోలవరం పరుగులు పెట్టిస్తుంది, అనుకున్నంత 1 డేలో అవ్వదు. ఈ గవర్నమెంట్లో మొత్తం కంప్లీట్ చేస్తారు. మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఏదో ప్రజల్లోకి వస్తానంటున్నారు జనవరి అనంతరం, ఏమంటారు? ఆయనకి ఏమైనా అవకాశం ఉంటుందా? వైసీపీని మర్చిపోవడం బెటర్ అండి, ఇంకా ఎవరే ఓటేరండి. మెయిన్ జగన్ పథకాలు చేయలేక కాదు, జనాలు భయభ్రాంతులు చేశాడు. చట్టాలు, నేరాలు, ఘోరాలు అన్ని కార్యకర్తలు చేయడం వల్ల జనాలు భయభ్రాంతులు అయిపోయారు. పథకాలు అందరిస్తున్నారు, పథకాలు ఇవ్వలేక కాదు. అది మెయిన్ శాంతి పద్ధతిలో ఉద్యోగాలు, రోడ్లు అవి ఉంటే చాలా జనాలకి. పవన్ కళ్యాణ్ గారు పనితీరులు ఎలా ఉన్నాయి సార్? ఆయన కూడా ఉప ముఖ్యమంత్రి కానీ ఫస్ట్ టైం మినిస్టర్ కాబట్టి కొంచెం ఆవేశంగా ఉన్నాడు, కాకపోతే ఇప్పుడే కాస్త కోలుకుంటున్నాడు. సార్ లోకేష్ గారు 2 రోజులు మరొకసారి కంపెనీల వేటలో పర్యటనలో ఉన్నారు, విదేశీ పర్యటన అంటున్నారు. ఎలా ఉంటుంది? ఖచ్చితంగా గతంలో కూడా ఎన్నో పెట్టుబడులు వచ్చాయి విశాఖ సదస్సు అనంతరం. మరి ఏమనిపిస్తుంది సార్? ఖచ్చితంగా అమరావతిలో ఇండస్ట్రియల్ సెక్టర్ చూస్తామా? ఇండస్ట్రియల్ చూస్తాం, కానీ ఇప్పుడు ఈ 5 yearsలో ఒక స్ట్రక్చర్ వస్తుంది. నెక్స్ట్ 5 years గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక లుక్ వస్తుంది. మన అంత ఓవర్ నైట్లో డెవలప్మెంట్ అవ్వదు. ఎందుకంటే మేము చదువుకున్నాం రైల్వే ఉద్యోగం, అంత ఈజీ కాదు. కంపెనీ స్టార్ట్ అవుతాయి, అవన్నీ మనకు స్ట్రక్చర్ రావాలి. నెక్స్ట్ 5 years కూడా ఆల్రెడీ వస్తే ఉంటుంది. 2029 యంగ్ లీడర్స్ ఏమైనా ఫామ్లోకి వస్తారా? లోకేష్ గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్, ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ వయసు రీత్యా కూడా కొద్దిగా కన్సిడర్ చేస్తారు.
పాపలోకి వస్తారు కానీ అలానే సీనియర్ని తోసిపడలేము. వాళ్ళ సలహాలు తీసుకుంటూ గవర్నమెంట్ అనేది యంగ్ సీనియర్ లీడర్తో కలిపి ఉంటుంది. అలానే మరీ యంగ్ లీడర్స్ని పెట్టామనుకోండి వాళ్ళు కాస్త ఇదైపోతారు. మరి ఏంటి సార్ ఎన్డీఏ భాగస్వామ్యంలో లాస్ట్ వరకు ఎన్డీఏ ఉంటుందా, లేకపోతే వాళ్ళ సానుకూలత కోసం మారుతూ ఉంటారు కదా వాళ్ళు? ఎవరు మారండి. బీహార్ నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు తప్పితే గవర్నమెంట్ లేదు. నితీష్ కుమార్ కూడా మన ముఖ్యమంత్రి ఇచ్చారు. ఎప్పుడు లేని మెజార్టీ బీహార్లో వచ్చింది. అంటే లల్లు ప్రసాద్ రాజీవ్ గాంధీ జనాలు నమ్మలేదు. దానివల్ల ఎన్డీఏ గవర్నమెంట్ ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ 29 అప్పుడు ఆలోచిస్తాం.